నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాన్ని కొమరంభీం ఆసిఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3,56,000 రూపాయల విలువగల నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ కు తరలిస్తుండగా పొగాకును పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలో సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో మా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మా ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ఓమ్నీ వ్యాన్లో పెద్ద మొత్తంలో గుట్కా సరఫరా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీదుగా కెరమర్ ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీదుగా ఎస్ఐ ప్రవీణ్ వారి యొక్క టీము ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర వద్ద TS11EY8816 అనే ఓమ్నీ వ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అందులో 2 వ్యక్తులు అండ్ షేక్ ఇర్షాద్ అనే 2 వ్యక్తులు, హస్నాపూర్ గ్రామం ఉట్నూరు మండలానికి చెందిన వ్యక్తులు 2. ఇందులో పెద్ద మొత్తంలో ఈ గుట్కా సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అందులో అంబార్ టొబాకో ప్రోడక్ట్ ఒకటి, అనార్ టొబాకో ప్రోడక్ట్, ఇవి 2,000 ప్యాకెట్లు ఉన్నాయి. దీని యొక్క విలువ 3,56,000 ఉంది. ఇది పట్టుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.